ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు మనం సోరియాసిస్, ఎగ్జిమా, విటిలిగో ఈ సమస్యలతో బాధపడుతున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పర్మనెంట్ సొల్యూషన్ ఉందా, ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి వివరించడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ సబిత గారు జాయిన్ అవుతున్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ మ్యామ్. సో ముందుగా సోరియాసిస్ గురించి చెప్పండి. ఇంతకుముందు చాలా తక్కువ మందిలో కనిపించేది అనేవాళ్ళు, కానీ ఇప్పుడు దీంతో సఫర్ అవుతున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. రీజన్ ఏమంటారు? ఇది మెయిన్గా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పుకోవచ్చు. ఆటో ఇమ్యూన్ నాన్ కంటేజియస్, అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి సమస్య కాదు. అలాగే ఇది జన్యుపరంగా వచ్చేటువంటిది అని మనం అనుకున్నప్పటికీ చాలా మందిలో హెరిడిటరీ ఇష్యూ లేకపోయినప్పటికీ, అంటే ఫ్యామిలీలో ఎవరికి లేకపోయినప్పటికీ ఈ మధ్య కాలంలో చాలా మందిలో కనిపిస్తుంది. ఇది 1 in 1000 అకరెన్స్ నుంచి 1 in 100కి వచ్చేసింది. అంటే అకరెన్స్ ఆఫ్ సోరియాసిస్ అనేది చాలా పెరిగిపోయింది. మేబీ డ్యూ టు స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే జన్యుపరంగా అంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నట్టయితే కనుక ఇది A1 పేషెంట్స్కి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే స్ట్రెస్ ఫ్యాక్టర్స్, యాంగ్జైటీ ఎక్కువ ఉన్న పేషెంట్స్లో ఈ యొక్క సోరియాసిస్ అనేది కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఈ సోరియాసిస్ కనిపించే అవకాశం ఉంటుంది. అలాగే సోరియాసిస్ అనేది మైల్డ్ టు సివియర్ కేసెస్. ఇక్కడ మనకి మైల్డ్ కేసెస్ ఉండవచ్చు, సివియర్ కేసెస్ ఉండవచ్చు. అంటే మైల్డ్ అంటే జస్ట్ 10 to 20% ఆఫ్ బాడీ కవర్ అయినటువంటి కేసెస్ మనం మైల్డ్ కేసెస్ అని చెప్పుకుంటూ ఉంటాం. మోర్ దాన్ 50% కవర్ అయిన కేసెస్ మనం సివియర్ కేసెస్ అని చెప్పుకుంటూ ఉంటాం. సో సోరియాసిస్లో మైల్డ్ ఉన్నటువంటి కేసెస్లో చాలా చక్కగా మెడిసిన్స్ వాడితే కనుక పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే సివియర్ కేసెస్ జన్యుపరంగా స్ట్రాంగ్గా జెనెటికలీ ప్రీడిస్పోజ్డ్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి కేసెస్లో మాత్రం కొద్దిపాటిగా సివియారిటీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి కాంప్లికేషన్స్ వల్ల కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ ఈ యొక్క సివియారిటీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో సోరియాసిస్ అనేది పాజిటివ్ ఫ్యాక్టర్ ఏమైనప్పటికీ ఒక కేసు వచ్చినప్పుడు అది ఎలా డీల్ చేయాలి, దాని యొక్క వాళ్ళ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇచ్చి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో హోమియోపతి మెడిసిన్స్తో సివియర్ కేసెస్ ఉన్న వాళ్ళలో కూడా చాలా తక్కువ ప్యాచెస్తో, అంటే చాలా తక్కువ సివియారిటీలో ఉన్నటువంటి కేసెస్ని తీసుకురావడం అనేది చాలా కేసెస్లో డీల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి సోరియాసిస్లో నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటాయి. మెయిన్గా గట్టెడ్ టైప్ ఆఫ్ సోరియాసిస్ అనేది చాలా మైల్డ్ సోరియాసిస్ అని చెప్పుకోవచ్చు. ఎర్లీ స్టేజెస్లో కనిపించేటువంటి సోరియాసిస్ గట్టెడ్ టైప్ ఆఫ్ సోరియాసిస్. సో ఇట్ ఇస్ పిన్ డ్రాప్ టైప్ ఆఫ్ సోరియాసిస్, ఒక నీటి బుడగ లాంటి మచ్చలు రావటము, దాంట్లో స్కేలింగ్ ఉండటము, ఇది బాడీ అంతలో కూడా రావచ్చు. వెరీ ఫ్యూ ప్లేసెస్, అంటే స్కాల్ప్ మాత్రమే పరిమితం అవ్వచ్చు. కొంతమందిలో వెరీ స్పెసిఫిక్ రీజన్స్, ఈవెన్ సోరియాసిస్ అనేది అకరెన్స్ ఆఫ్ సైట్ అనేది కూడా వెరీ స్పెసిఫిక్ ఉంటూ ఉంటుంది. అక్కడ మనకి చెవి ప్రాంతంలో కానివ్వండి, స్కాల్ప్లో కానీ, బార్డర్ లైన్ ఆఫ్ హెయిర్ లైన్ అని చెప్తూ ఉంటాం. అంటే స్కాల్ప్లో హెయిర్ లైన్లో వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందిలో ఇయర్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఫేస్లో చాలా కొద్ది మందికి కనిపించే అవకాశం ఉంటుంది. ఎల్బోస్లో, నీస్లో, ఇలా బోనీ ప్రామినెన్సెస్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. కొంతమందిలో యాంకిల్ జాయింట్ మీద. సో ఇది అనేది వెరీ స్పెసిఫిక్ రీజన్లో కొంతమందికి లైఫ్ లాంగ్ ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందికి డిఫరెంట్ రీజన్స్లో అకరెన్స్ అనేది బైలేటరల్లీ ఈక్వల్ ఉండవచ్చు. అంటే ఒక ఎల్బోలో వచ్చినప్పుడు రైట్ సైడ్ ఎల్బో వచ్చిన సేమ్ స్పాట్లో లెఫ్ట్ ఎల్బోలో కూడా కనిపించే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి సోరియాటిక్ వెరీ పర్టికులర్ ఫీచర్స్. సోరియాటిక్ ప్యాచెస్ని ఎలా గుర్తించాలి, చాలామందిలో ఇది ఎగ్జిమా కానీ, డర్మటైటిస్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్తో కానీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ మనకి సోరియాసిస్కి వెరీ పెక్యులియర్ ఫీచర్ ఉంటుంది. అంటే సోరియాటిక్ ప్యాచ్ అనేది రేజ్డ్ ఎడ్జెస్, అంటే స్కిన్ లెవెల్లో కాకుండా కొద్దిపాటిగా రేజ్డ్ ఉండే అవకాశం ఉంటుంది. స్కేలింగ్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే చేప పొట్టు లాంటి స్కేలింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి వెరీ గ్లిజనింగ్ అపియరెన్స్, ఆ పొట్టు కూడా మనకి ఒక ఫిజిషియన్ చూసినప్పుడు చాలా ఈజీగా గుర్తించే అవకాశం ఉంటుంది. సో దీనికి ఏ పరీక్షలు అవసరం లేదు. ఫిజిషియన్ గుర్తించి ఇది సోరియాసిసా కాదా అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి మెయిన్గా సోరియాసిస్లో సివియారిటీ ఎక్కువగా ఉన్న కేసెస్ వచ్చేసి మనకి ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్. అంటే 70 to 80% ఆఫ్ ద బాడీ కవర్ అయినటువంటి కేసెస్సే మనము ఎరిథ్రోడర్మిక్లో చూస్తూ ఉంటాం. ఈ ఎరిథ్రోడర్మిక్ కేసెస్ కూడా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో హోమియోపతి ట్రీట్మెంట్తో చాలా చక్కగా డీల్ చేశాము. 90% ఉన్నటువంటి కేసెస్ని 10%కి తీసుకొచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో సివియారిటీ తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి ఎగ్జిమా ఉన్న వాళ్ళల్లో కూడా
హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది చాలా చక్కగా జరుగుతుంది. యూజువల్లీ అటోపిక్ డర్మటైటిస్ అనేది పుట్టుకతో వస్తూ ఉంటుంది. అది కూడా పర్మనెంట్గా పిల్లలలో కనిపించే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా తగ్గడం అనేది క్రానిక్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఎగ్జిమా కూడా అటోపిక్ ఉన్నట్టయితే కనుక అది క్రానిక్ అయి ఉంటుంది, పర్మనెంట్గా పిల్లల్లో కనిపించే అవకాశం ఉంటుంది. అలాంటి కేసెస్లో కూడా హోమియోపతి ట్రీట్మెంట్తో చక్కగా సివియారిటీ అనేది తగ్గించే అవకాశం ఉంటుంది. అలాగే ఎగ్జిమా అంటే కూడా ఈ ఎరప్షన్స్ అనేది సేమ్ లైక్ గట్టే టైప్ ఆఫ్ సోరియాసిస్లో కనిపించినప్పటికీ ఇవి రెడ్ ఎరప్షన్స్ విత్ డిశ్చార్జ్, అంటే ఇచ్చింగ్ అనేది కూడా రెండిట్లో కూడా ఉంటుంది. సోరియాసిస్లో ఎగ్జిమాలో రెండిట్లో ఉన్నప్పటికీ ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయడము, దాన్ని గుర్తించడం అనేది ఒక ఫిజిషియన్ చాలా ఈజీగా గుర్తించగలుగుతాడు. అయితే ఇప్పుడు సోరియాసిస్ ఇనిషియల్ స్టేజ్లోనే ఉందనుకోండి, అప్పుడు ట్రీట్మెంట్ లేకుండా, మెడిసిన్ లేకుండా దాని అంతటా అదే హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా, లేదా ట్రీట్మెంట్ అనేది నీడెడ్ అంటారా? ఖచ్చితంగా సోరియాసిస్కి ట్రీట్మెంట్ అనేది నీడెడ్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 10%, 5% ఉన్నప్పటికీ బాడీలో స్టార్టింగ్ స్టేజెస్ దానంతలో అది తగ్గిపోవడం అనేది జరగదు. సో మెయిన్గా సోరియాసిస్కి చాలా తక్కువగా ఉన్నప్పుడు, మైల్డ్గా ఉన్నప్పుడు వచ్చినట్టయితే కనుక చాలా ఈజీగా కంట్రోల్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. వెరాస్ 50 to 60% స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి కేసెస్ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అలాగే ఆ స్ప్రెడ్డింగ్ అనేది లేదా ఆ ప్యాచెస్ అనేది తక్కువ అవ్వడానికి కూడా, అంటే రెస్పాన్స్ ఆఫ్ ద మెడిసిన్ కూడా టైం తీసుకునే అవకాశం ఉంటుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ మీరు పాసిబుల్ ఒకవేళ సోరియాసిస్ డిటెక్ట్ అయినట్టయితే కనుక హోమియోపతిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. లోపల ఏమైనా ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఇఫ్ ఇట్ ఈస్ అన్ట్రీటెడ్ అంటే కనుక, లేదా స్కిన్ వరకే పరిమితం అవుతుంది అంటారు? సోరియాసిస్ అనేది ఖచ్చితంగా ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి, అంటే కొంతమందిలో ఏఎన్ఏ ఫ్యాక్టర్ కూడా పాజిటివ్ ఉండే అవకాశం ఉంటుంది, ఏఎస్ఓ టైటర్ కూడా పాజిటివ్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి సింపుల్ యాజ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, లేదా కొద్దిమందిలో కీళ్ళవాతం ఉన్న కేసెస్లో కూడా ఈ సోరియాటిక్ ప్యాచెస్ అనేది కనిపించే అవకాశం ఉంటుంది. సో సివియారిటీ బట్టి ఈ యొక్క వేరే ఆర్గన్స్కి ఎఫెక్ట్ అవ్వటం అనేది మనం డీల్ చేయొచ్చు. యూజువల్లీ సోరియాసిస్ అనేది 100 to 2000 పేషెంట్స్లో ఒక్క పేషెంట్కి మాత్రమే రొమటాయిడ్ ఆర్థరైటిస్ పాజిటివ్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే కీళ్ళ నొప్పులు, సోరియాటిక్ ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాము. అలాంటి కేసెస్ అనేది వెరీ రేర్. అంటే సోరియాసిస్తో బాధపడే వాళ్ళు ప్రతి ఒక్కరికి జాయింట్ పెయిన్స్ అనేది ఉండవు. ఓన్లీ 1000 పేషెంట్స్లో 1 పేషెంట్కి సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి కేసెస్లో ఈఎస్ఆర్ లెవెల్స్, ఏఎస్ఓ టైటర్, అలాగే ఈ యొక్క ఏఎన్ఏ లెవెల్స్ కూడా చెక్ చేయడం అనేది జరుగుతుంది. పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందంటారా? అంటే కంప్లీట్గా హీల్ అయ్యి మళ్ళీ మెడిసిన్ వేసుకోవాల్సిన సిచ్యువేషన్ లేనటువంటి? ఎస్. సో ఆర్థరైటిస్, సోరియాసిస్ అనేది డీల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్లీ అలోపతిక్ మెడికేషన్స్ వాడినప్పటికీ ఎన్ని రోజులైతే మీరు మెడిసిన్స్ వాడతారో అన్ని రోజులు కంట్రోల్ అవుతూ యాజ్ సూన్ యాజ్ మెడిసిన్స్ స్టాప్ చేసిన వెంటనే మళ్ళీ ఫ్లేరప్ అవడం అనేది సోరియాసిస్లో చూస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకి హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక వన్స్ ఒకవేళ దాని రిలీఫ్ వచ్చినట్టయితే కనుక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 90% ఆఫ్ ద బాడీ కవర్ అయినటువంటి కేసెస్ మా ట్రీట్మెంట్ తర్వాత ఓన్లీ 5% ఆఫ్ ఏరియా కవర్ అయింది, వెరీ ఫ్యూ ప్యాచెస్ కనిపించాయి, దెన్ దట్ సివియారిటీ హ్యాస్ రెడ్యూస్డ్. ఆ పర్సన్కి ఆ డిజీజ్ సివియారిటీ అనేది పూర్తిగా తగ్గినట్టే అని చెప్పుకోవచ్చు మనం. సో పర్మనెంట్ సొల్యూషన్ ఉందా అంటే ఎస్, పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. మీకు ఏ ఇతర మెడిసిన్స్లో కూడా సోరియాసిస్కి ఇవ్వనటువంటి రిలీఫ్ మన హోమియోపతి ట్రీట్మెంట్తో, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో ఇవ్వడం జరుగుతుంది. సో హోమియోపతిలో బేసిక్గా అంటే ఏమన్నా డైట్ చెప్తూ ఉంటారా ట్రీట్మెంట్తో పాటు? అలానే సోరియాసిస్తో చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఆల్రెడీ ఎక్కువ ఉందనుకోండి హ్యాండ్స్కి, బయటకు వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి చెప్పండి. ఎస్, కాస్మెటిక్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో మేము సివియారిటీ బట్టి పేషెంట్స్ని డీల్ చేస్తుంటాం. కొంతమందిలో చాలా ఎక్కువగా ఉన్నటువంటి కేసెస్లో వీ విల్ డీల్ విత్ ద పేషెంట్స్, అంటే వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్ వచ్చేటువంటి స్టెప్స్ కూడా చెప్తూ ఉంటాము. అలాగే వాళ్ళకు ఒకవేళ ఎలర్జీ ఎక్కువగా ఉన్నట్టయితే కనుక కొంతమందిలో ఎలర్జీ బేస్డ్ సోరియాసిస్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ పదార్థాలతో ఈవెన్ పేషెంట్స్ కూడా మనకు చెప్తూ ఉంటాము. వాళ్ళు తీసుకునేటువంటి ఎనీ ఎలర్జిక్ సబ్స్టెన్స్ వెరీ స్పెసిఫిక్ టు దట్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్
ఇఫ్ దే టేక్ గ్రౌండ్నట్ కొంతమందికి ఫ్లేరప్ అయ్యే అవకాశం ఉంటుంది, కొంతమందికి ఎగ్స్ తీసుకున్నప్పుడు ఫ్లేరప్ అయ్యే అవకాశం ఉంటుంది, కొంతమందికి చికెన్ తీసుకున్నప్పుడు ఫ్లేరప్ అయినటువంటి కేసెస్ చూస్తూ ఉంటాం. సో ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. ఇక్కడ మనకి ఏవి తీసుకుంటే వాళ్ళకి ఎక్కువగా అవుతుంది అనేది కాంప్రహెన్సివ్ ఎలర్జీ టెస్ట్ అనేది చేస్తూ ఉంటాము. సో కాంప్రహెన్సివ్ ఎలర్జీ టెస్ట్ చేసినప్పుడు ఒకవేళ ఎలర్జిక్ సబ్స్టెన్సెస్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఎలర్జీ ఉన్నటువంటి ఫుడ్ కనుక్కొని అవి కంట్రోల్ చేయడం కూడా చేస్తూ ఉంటాం. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద సివియారిటీ. అన్ని కేసెస్కి ఈ యొక్క స్టెప్ అవసరం లేదు, వెరీ సివియర్ కేసెస్కి మాత్రం ఈ స్టెప్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో వన్స్ యూ టేక్ హోమియోపతి ట్రీట్మెంట్, కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎలాంటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కూడా మేము చెప్పడం జరగదు. వెరీ స్పెసిఫిక్ టు ఫ్యూ పేషెంట్స్, అంటే కొంతమందికి సివియారిటీ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మాత్రం చెప్తూ ఉంటాం. సో మేడం, మీరు ఇంతకుముందు ఎగ్జిమాకి సోరియాసిస్కి డిఫరెన్స్ చెప్పారు, ఎలా గుర్తించాలో. అసలు ఎగ్జిమా రావడానికి కారణాలంటే ఏం చెప్తారు? ఎగ్జిమా ఇస్ వన్స్ అగైన్ ఎలర్జిక్ అని చెప్పుకోవచ్చు. కాంటాక్ట్ డర్మటైటిస్ లాగానే ఇది కూడా ఏదైనా వాళ్ళు యూజ్ చేసినటువంటి పర్ఫ్యూమ్స్ కానివ్వండి, లేదా వాళ్ళు యూజ్ చేసేటువంటి కొత్త లైక్ వాషింగ్ డిటర్జెంట్స్ కానివ్వండి, లేదా ఇలాంటివి ఏవైనా ఎక్స్పోజ్ అయినప్పుడు, యూజువల్లీ కొంతమందికి పర్ఫ్యూమ్స్తో ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా ఈ యొక్క ఎగ్జిమా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. యూజువల్లీ టచ్ విత్ స్కిన్, అంటే స్కిన్తో టచ్ వచ్చినటువంటి మెటీరియల్స్తో ఇరిటేషన్ డెవలప్ అయినప్పుడు ఈ ఎగ్జిమా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేదా కొంతమందిలో ఈ యొక్క ఎగ్జిమా అనేది వెరీ పర్టికులర్ రీజన్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. థిక్నెస్ ఆఫ్ స్కిన్ అనేది కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా కొద్దిపాటిగా స్కేలింగ్ ఉన్నప్పటికీ దేర్ మే బీ వాటరీ డిశ్చార్జ్, అంటే ఇక్కడ మనకి నీరు లాంటి పదార్థం అనేది డిశ్చార్జ్ అయ్యేటువంటి అవకాశం వెట్ ఎగ్జిమాలో కనిపించే అవకాశం ఉంటుంది. అలాగే డ్రై ఎగ్జిమాలో థిక్నెస్ ఆఫ్ స్కిన్ పెరగటము, అలాగే దురదలు రావటము అనేది కనిపించే అవకాశం. ఈ ఎగ్జిమా అనేది వెరీ పర్టికులర్ ఏరియా కాకుండా కొంతమందిలో కొన్ని ఏరియాస్లో మాత్రమే కనిపించే అవకాశం ఉంటుంది. సో ఎగ్జిమా అనేది యూజువల్లీ ఎనీ అర్టిక్ ఏరియా ర్యాష్ లాగా డెవలప్ అవుతూ ఒకే ఏరియాలో స్కిన్ అనేది థిక్నెస్ డెవలప్ అవుతూ ఉన్నప్పుడు దాన్ని మనం ఎగ్జిమాగా గుర్తించవచ్చు. ఎగ్జిమాలో కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. ఎగ్జిమాని పూర్తిగా మళ్ళీ రాకుండా చేసేటువంటి అవకాశం హోమియోపతి ట్రీట్మెంట్తో సాధ్యమవుతుంది. సో ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఎగ్జిమా ప్యాచెస్ కూడా పూర్తిగా నార్మల్గా అయినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. అలాగే మనకి విటిలిగో కూడా యూజువల్లీ మనకి విటిలిగో అనేది ఈ యొక్క ఇరిటేషన్, ఎరప్షన్స్ లేకుండా మెలనోసైట్ పిగ్మెంటేషన్, అంటే మెలనోసైట్ ఈస్ ద పిగ్మెంట్ ఆఫ్ ద స్కిన్, ఇది పూర్తిగా ప్రొడ్యూస్ అవ్వడం అనేది మానేసినటువంటి ఏరియాస్లో వైటిష్ ప్యాచెస్ డెవలప్ అవ్వడమే విటిలిగో అంటూ ఉంటాం. ఈ విటిలిగో అనేది కూడా వెరీ పర్టికులర్ టు సైట్స్, అంటే కొంతమందిలో కనురెప్ప ప్రాంతంలో, లేదా లిప్స్ ప్రాంతంలో, లేదా కొంతమందిలో ఆరిఫైసెస్లో, అంటే యానల్ ఆరిఫైస్ కానీ, వెజనల్ ఆరిఫైస్ కానీ, కళ్ళు చుట్టూ కానివ్వండి, ముక్కు ప్రాంతంలో అంటే ముక్కు ఆరిఫైస్ చుట్టూరు కానీ, ఇలాంటి రీజన్స్లో మాత్రమే ఈ యొక్క పిగ్మెంటేషన్ ప్రొడ్యూస్ అవ్వడం, ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఈ ఏరియాలో మాత్రమే వైటిష్ పిగ్మెంటేషన్ కనిపించే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో యాజ్ సూన్ యాజ్ విటిలిగో డెవలప్ అయిన వెంటనే మీరు ఒకవేళ హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే దీన్ని పూర్తిగా అరికట్టవచ్చు. దీన్ని పూర్తిగా ఒక్క ప్యాచ్ లేకుండా కూడా తగ్గించేటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో స్టార్టింగ్ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్లీ విటిలిగో కూడా మనం మైల్డ్ టు సివియర్ కేసెస్ అని చెప్తూ ఉంటాం. అంటే స్కిన్ పల్చగా ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రమే ఇది ఫస్ట్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. బోనీ ప్రామినెన్సెస్ కూడా చెప్పుకోవచ్చు, అంటే వేళ్ళ చుట్టూ, నెయిల్స్ చుట్టూ కూడా ఈ యొక్క వైటిష్ పిగ్మెంటేషన్ డెవలప్ అవ్వడం, సోల్స్ రీజన్స్లో అంటే పాదంలో, అలాగే కొంతమందిలో ఈ యొక్క పిగ్మెంటేషన్ అనేది మనకి ఇయర్ ఆరిఫైసెస్లో కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ పిగ్మెంటేషన్ అయిపోయిన తర్వాత కొంతమందికి, చాలామందికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది విటిలిగో. సో స్ప్రెడ్ అవ్వక ముందే కొద్దిగా ప్యాచెస్ కనిపించినప్పుడే ఇమీడియట్గా డాక్టర్ దగ్గర వచ్చినట్టయితే కనుక, హోమియోపతిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే కనుక ఇది పూర్తిగా నార్మల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో ఇందులో కూడా మనం 10% to 20% బాడీలో కవర్ అయినటువంటి కేసెస్లో చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే 50% కంటే ఎక్కువగా కవర్ అయినట్టయితే కనుక ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్కి కూడా రెస్పాన్స్ అనేది కనిపిస్తుంది, బట్ టోటల్ 100% అనేది అష్యూరెన్స్ ఇవ్వలేకపోతూ ఉంటాం. బట్
యాజ్ సూన్ యాజ్ యూ సీ ఎర్లీ స్టేజెస్లో తీసుకున్నట్టయితే కనుక ఇది పూర్తిగా అంటే ఏ ఒక్క ప్యాచ్ కూడా లేకుండా నార్మల్గా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎర్లీ స్టేజ్ అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, లేదా జస్ట్ ఒక డాట్ లాగా కనిపిస్తుంది అంటారా? ఎస్, ఈవెన్ డాట్ లాగా కూడా కనిపించినటువంటి కేసెస్ ఉంటాయి. యూజువల్లీ కొంతమందికి కన్ను రెప్పల పైన కానివ్వండి, లేదా కొంతమందికి ఓన్లీ లిప్స్ మీద కనిపిస్తూ ఉంటుంది. విటిలిగో అనేది ఒక్క సైట్లో మాత్రమే కనిపించిన తర్వాత స్ప్రెడ్ అవ్వడానికి ఇట్ మే టేక్ టైం. కొంతమందికి అయితే ఇయర్స్ పట్టే అవకాశం ఉంటుంది. చిన్న ప్యాచే కదా, దీనికి ట్రీట్మెంట్ అవసరం లేదు అనుకుంటే కనుక అది పూర్తిగా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత రెస్పాన్స్ అనేది చాలా స్లో ఉండే అవకాశం ఉంటుంది. సో చిన్న ప్యాచ్ వచ్చిన వెంటనే మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్నల్ మెడిసిన్ ఇస్తారా, లేదంటే పై పూతలు రాసుకునే లోషన్స్ లాంటివి కూడా ఇస్తుంటారండి? హోమియోపతిలో పై పూతలు అసలు యూజ్ చేయడం అనేది జరగదు. వెరీ రేర్ కేసెస్, అంటే చాలా ఎక్కువగా సఫర్ అవుతున్నటువంటి కేసెస్లో మేము లిక్విడ్ అప్లికేషన్స్ అనేది కూడా యూజ్ చేస్తాం. బట్ ఓన్లీ ఓరల్ మెడికేషన్స్ మాత్రమే విటిలిగోకి పనిచేస్తూ ఉంటాయి. విటిలిగోకి ఓరల్ మెడిసిన్స్ ఇచ్చి పూర్తిగా తగ్గించినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో విటిలిగోలో వచ్చిన ఆ తెల్లటి ప్యాచ్ లేదా ఆ మచ్చ నార్మల్ స్కిన్ కలర్లోకి మారే ఛాన్స్ ఉంటుందంటారా, లేదంటే ఆ మచ్చ అంతవరకే ఉండేలా కన్ఫైన్ చేయగలుగుతామా? నో, నార్మల్ స్కిన్కి వచ్చేటువంటి అవకాశం చాలా ఉంది. చాలామంది పేషెంట్స్లో వైటిష్ ప్యాచెస్ పూర్తిగా మన నార్మల్ కలర్కి వచ్చేటువంటి, అంటే వేరే రీజన్స్లో ఏదైతే కలర్ ఉందో అదే కలర్లో మింగిల్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. స్టార్టింగ్ స్టేజెస్లో కొద్దిగా బ్లాక్ స్పాట్స్ డెవలప్ అవుతూ బార్డర్ లైన్స్లో కొద్దిగా బ్లాకిష్ ఉన్నప్పటికీ యాజ్ డేస్ ప్రోగ్రెసెస్ బై ఇది పూర్తిగా నార్మల్ కలర్లోకి స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి మీరు అన్నట్టు ఒక ఏరియాలో వస్తే అక్కడ అలా ఉండిపోతుంది, స్ప్రెడ్ అవ్వదు. బట్ కానీ కొంతమందికి చేతుల మీద, ముఖం మీద లేదా బ్యాక్ అలా వస్తూ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎందుకు అలా అంటారు? యూజువల్లీ అదే చెప్తున్నాను. యూజువల్లీ స్టార్టింగ్ సిమ్టమ్స్ డెవలప్ అయిన వెంటనే, ఒకవేళ విటిలిగో ప్యాచ్ ఒక ఏరియాలో డెవలప్ అయింది, అది నెగ్లెక్ట్ చేయకుండా మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక స్ప్రెడ్డింగ్ అనేది ఆపే అవకాశం ఉంటుంది. అది ఒకవేళ 50% కంటే అబౌవ్ స్ప్రెడ్ అయిపోయిన తర్వాత వస్తే మాత్రం ఇట్ విల్ టేక్ టైం. అంటే 100% కూడా ఆ ప్యాచెస్ కవర్ అవ్వడం అనేది కష్టం. సో మనకి 20 to 30% కంటే తక్కువ ఉన్నటువంటి ప్యాచెస్లో రెస్పాన్స్ కనిపించింది, పూర్తిగా కవర్ అయినటువంటి కేసెస్ కూడా కనిపించాయి. యూజువల్లీ ఇన్వెస్టిగేషన్స్ అనేది మనకి విటిలిగోలో అనీమిక్ పేషెంట్స్లో కానివ్వండి, థైరాయిడ్ పేషెంట్స్లో కానివ్వండి, విటిలిగో డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో యాజ్ సూన్ యాజ్ విటిలిగో ప్యాచ్ డెవలప్ అయిన వెంటనే థైరాయిడ్ రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అనీమియా, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఫీమేల్స్లో అయితే ఖచ్చితంగా 12 అబవ్, మేల్స్లో అయితే 14 అబవ్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇవి రెండు ఉన్నట్టయితే కనుక మీకు ఓన్లీ విటిలిగో డెవలప్ అవుతుంది అనుకుంటే కనుక పూర్తిగా నార్మల్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జిమా ఆర్ విటిలిగో ఆర్ సోరియాసిస్, వీళ్ళు వాడిన ఈ ప్రాబ్లమ్ సఫర్ అవుతున్న పేషెంట్ వాడిన టవల్స్ ఆర్ క్లోత్స్, బ్లాంకెట్స్, ఇవి పక్కన వాళ్ళు ఏమైనా యూజ్ చేస్తే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎస్, ఈ 3 కూడా నాన్ కంటేజియస్ అని చెప్పుకోవచ్చు. యూజువల్లీ సోరియాసిస్ కూడా నాన్ కంటేజియస్. ఒకరు వాడినటువంటి టవల్ యూజ్ చేసినా కానీ ఇంకొకరికి రాదు. అలాగే ఎగ్జిమా కూడా బికాస్ ఆఫ్ కాంటాక్ట్, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇరిటేషన్ వల్ల, వాళ్ళకు ఉన్నటువంటి ఎలర్జీ వల్ల వచ్చేటువంటి ఎగ్జిమా కూడా ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. అలాగే విటిలిగో కూడా, విటిలిగో ఈజ్ మెలనోసైట్ పిగ్మెంటేషన్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం మానేయటం వల్ల వచ్చినటువంటి విటిలిగో కూడా ఇట్ ఈజ్ ఆల్సో నాన్ కంటేజియస్. అంటే ఒకరి నుండి ఇంకొకరికి వచ్చే అవకాశం ఉండదు. వాళ్ళు యూజ్ చేసిన టవల్స్ షేర్ చేసినా కానీ, సోప్స్ షేర్ చేసినా కానీ ఒకరి నుంచి ఒకరికి అది స్ప్రెడ్ అవ్వదు. సో ఇలాంటి భయాలు ఏమీ అవసరం లేదు. బట్ ద థింగ్ ఈజ్, మీరు వాడేటువంటి టవల్స్ కానీ, సోప్స్ కానీ యూజువలీ మనకి హాస్టల్స్లో లేకపోతే ఇలాంటి ప్లేసెస్లో షేరింగ్ అకామిడేషన్లో ఉన్న వాళ్ళలో యూజువల్లీ మనకు కనిపించేది ఎక్కువ మటుకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, స్కేబీస్ కానీ స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, స్కేబీస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు మాత్రం ఒకరు యూజ్ చేసినటువంటి క్లోత్స్ కానివ్వండి, టవల్స్ కానివ్వండి, సోప్స్ కానీ యూజ్ చేయకూడదు. యా, సో మీరంటే చాలా కేసెస్ చూస్తారు, హీలింగ్ చూసి తగ్గుతుంది అని భరోసా ఇస్తారు. కానీ పేషెంట్స్కి ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గించే విధంగా, లేదా తగ్గుతుందా అనే భయము, మెంటల్గా వాళ్ళ కౌన్సిలింగ్ నీడెడ్. మీరు వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇస్తారు?
ఎస్, కాస్మెటిక్ ప్రాబ్లం కూడా చాలా ఉంటుంది. అలాగే ఒకవేళ ప్యాచెస్ అనేవి సివియారిటీ పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకు యూజువలీ డిప్రెషన్కి వెళ్ళినటువంటి కేసెస్ కూడా చాలా ఉంటాయి. సో ఇలాంటి కేసెస్కి కూడా మేము చెప్తూ ఉంటాము ఎంతవరకు అది తగ్గుతుంది, ఏం డ్యామేజ్ చేస్తుంది మీ బాడీలో, ఇవన్నీ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. యూజువల్లీ సోరియాసిస్ కానీ, ఎగ్జిమా కానీ, లేదా విటిలిగో కానీ వేరే ఆర్గన్స్కి ఎఫెక్ట్ అవ్వడం అనేది జరగదు. ఇవి 3 కేసెస్ ఈవెన్ దో దే ఆర్ క్రానిక్, అవి వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వదు. అలాగే వేరే డ్రాస్టిక్ చేంజెస్ ఆఫ్ ద పర్సన్ కూడా ఏమీ ఉండదు. సో ఇవి 3 కేసెస్ కూడా స్కిన్కి మాత్రమే పరిమితమైన కేసెస్. ఇవి పూర్తిగా హోమియోపతిక్ కంటిన్యూస్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక సివియారిటీ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. విత్ మెడికేషన్తో పాటు ఇంకా ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, ఫుడ్ డైట్ కానీ చేస్తే, ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటున్నారు కాబట్టి ఎలా రివర్స్ చేయొచ్చు అంటారు? వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? ఎస్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ అనేది తగ్గించుకోవడం, అలాగే 7 to 8 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది కంపల్సరీగా ఉండడం పేషెంట్స్లో అనేది మెయింటైన్ చేసుకోవడం అనేది ఉండాలి. అలాగే రెగ్యులర్ ఇంటేక్ ఆఫ్ వాటర్, అంటే హెవీ ఇంటేక్ ఆఫ్ వాటర్ 3 to 4 లీటర్స్ కంటే అబవ్ వాటర్ ఇంటేక్ తీసుకోవడము. అలాగే వాళ్ళకు ఒకవేళ స్పెసిఫిక్ ఎలర్జన్స్ ఏమైనా ఉంటే కనుక అవి వాళ్ళు అవాయిడ్ చేయడము అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే విటిలిగోకి అయితే కనుక అది వితౌట్ అసలు ఇంతవరకు ఇడియోపతిక్ రీజన్స్, అంటే దానికి కాజ్ అనేది కూడా ఇప్పటివరకు మనకు తెలియనటువంటి పరిస్థితి. సో విటిలిగోలో కూడా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనేవి ఏమీ ఉండవు. స్ట్రెస్ తగ్గించుకోవడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం సరిపోతుంది. రైట్ సప్త గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే. స్కిన్ డిసీజెస్ ఈ మూడింటికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి వివరించడం థ్యాంక్ యూ అండి. సో ఇది వాళ్ళ లైఫ్ లైన్ అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి TV9.